పైన చాలా రకాలైన పువ్వులు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ పువ్వులన్నీ కూడా మనం కోసుకుందాం. ఇవి చూస్తున్నారండి, ఆకు సంపెంగి ఫ్లవర్స్ అన్నమాట. ఇవి కూడా చాలా బాగుంటాయండి అమ్మవారికి పెడితే. వీటి కాడ కూడా చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇది వచ్చేసి మనకి శ్రీలంక మల్లె అండి, చూస్తున్నారు కదా. ఇగోండి, ఇవి కూడా మంచిగా సువాసన వచ్చే ఫ్లవర్స్ అన్నమాట. నిన్న మొన్న చూడాల్సింది ఫ్లవర్స్ అయితే భలే విచ్చుకున్నాయి అన్నమాట. బాగా ఎండిపోయిన ఫ్లవర్స్ నుంచి సీడ్స్ తీసుకుంటే ఇలా వస్తాయి. సీడ్ అనేది రెక్కే చివరి భాగంలో ఉంటది అన్నమాట. ఇది సీడ్. ఎన్ని ఎక్కువ పువ్వులతో పూజ చేస్తే అంత ప్రశాంతంగా ఉంటది. నాకైతే మన మిద్దె మీద కోసుకున్న పువ్వులతో పూజ చేస్తే అదొక సాటిస్ఫాక్షన్ కదా. పూజకి పని చేస్తుంది, అలాగే మనం ప్రూనింగ్ చేసుకున్నట్టు కూడా ఉంటది. ఈ ఫ్లవర్ చూసారా ఎంత బాగుందో. కలర్ కాంబినేషన్ కూడా భలే ఉంది కదండి. ఫ్లవర్ అయితే సూపర్ గా ఉంది. చూస్తున్నారండి, భలే కలర్ కదా. ఎడీనియంలోనే ఇది మంచి రేర్ పీస్ అని చెప్పొచ్చు. భలే ఉంది. ఇవి కూడా తెంపేస్తాను ఇప్పుడు. ఇది కూడా అన్నమాట జీనియా. ఇవి ఎంత బాగున్నాయో. ఇంకో విషయం మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. గివ్ అవే అప్డేట్ కూడా ఇచ్చేస్తానండి. నాగార్జున గారు ఇచ్చిన సీడ్స్ నా దగ్గర ఉన్నాయి. మంచిగా కామెంట్స్ పెట్టండి. మీ కామెంట్స్ అన్ని కూడా నేను వీడియోలో షేర్ చేస్తాను, వీడియో ఎండింగ్ లోని. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా. మన ఎస్ఎస్ గార్డెనింగ్ కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలోని కొంచెం పువ్వులు అయితే తెంపేసుకుందాం అండి. పూజ ఉన్నదన్నమాట. పూజకి మనకి పువ్వులు అయితే ఎటు కావాలి కదా. సో ఈ రోజు పువ్వులన్నీ కూడా మిద్దె మీద ఉన్న పువ్వులన్నీ కూడా నేను తెంపేదలుచుకున్నాను. సో అది మీకు షేర్ చేస్తాను. దాంతో పాటు మాగిన అరటిపళ్ళు చాలా ఉన్నాయండి. మనం పూజలు చేసుకుంటుంటాం కదా. పూజలు చేసుకునేటప్పుడు ఎప్పుడు మనం తాంబూలం కానీ 2 అరటిపళ్ళు పెడతా ఉంటాము. చిన్నవి అవ్వచ్చు, పెద్దవి అవ్వచ్చు, పచ్చవి అవ్వచ్చు, అలాగే పసుపు అవ్వచ్చు. ఏవైనా సరే మనం ప్రసాదం కింద పెడతా ఉంటాం కదా. అలాంటి అరటిపళ్ళు కూడా చాలానే ఉన్నాయన్నమాట. దాంతో పాటు పిల్లలు తింటారు కదండి బనానాస్ అయితే. ఒక్కోసారి కర్డ్ రైస్ లో కూడా నేను బనానా అనేది నంచుకి పెడతాను అనమాట. సో దాని తొక్కలు కూడా వేస్ట్ చేయను. అవి కొన్ని ఎండబెట్టి పౌడర్ కింద చేస్తాను. కొన్ని ఏంటంటే మనం కంపోస్ట్ లో వేసేస్తాం. మిగతా కొన్ని ఏంటంటే ఇలా మాగిపోయిన అరటిపళ్ళతోని కలిపేసి బెల్లం వేసి చేస్తాను. సో ఆ ఫర్టిలైజర్ ఒకటి చేసేసుకుందాం ఈ వీడియోలోనే. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవేంటి అనుకుంటున్నారా? అరటిపళ్ళు అండి, మాగిన అరటిపళ్ళు అన్నమాట. మనం అగరబత్తులు పెడుతూ ఉంటాం కదండి పూజ చేసుకునేటప్పుడు. ఆ అరటిపళ్ళు అయితే ఎవరు తినరు కదా. ఒక్కోసారి తింటాం ప్రసాదం కింద, ఒక్కోసారి ఏంటంటే అలా వదిలేస్తాం. అవన్నీ కూడా మాగినవన్నీ ఇలా కలెక్ట్ చేస్తాను. అలాగే మన పిల్లలు తింటారు కదండి అరటిపళ్ళు, తొక్కలు కూడా వేస్ట్ చేయకుండా కొన్ని ఏంటంటే నేను కంపోస్ట్ చేసుకుంటాను. ఇంకొన్ని నేను ఎండబెట్టి పౌడర్ చేసుకుని పెడతాను అనమాట. ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఏమైనా ఉంటే వాటికి వేస్తాను. మిగతావన్నీ కూడా ఇందులో కలిపేస్తున్నానండి. ఈసారి చూస్తున్నారా, ఈసారి నేను వాడింది తాటి బెల్లం అనమాట. తాటి బెల్లం కలర్ కూడా భలే ఉంది కదా, చూస్తున్నారా. ఇదంతా చక్కగా ఇలా కలబెట్టేసుకొని ఒక కర్ర ఏదన్నా దీంట్లో పెట్టుకొని ఒక క్లాత్ చుట్టేసుకొని చక్కగా 15 to 20 days మనం పక్కన పెట్టుకుంటే మంచిగా ఫర్మెంట్ అవుతుందండి. అన్ని మొక్కలకి వేసుకోవచ్చు, ముఖ్యంగా పూల మొక్కలకండి. సో ఇది ఎంత అయిపోయిన తర్వాత ఫ్లవర్స్ అనేది మనం హార్వెస్ట్ చేసేసుకుందాం. ఇక్కడ చూస్తున్నారండి, ఈ పూలు వచ్చేసి నందివర్ధన్ అన్నమాట. ఇది కూడా మనం రెగ్యులర్ గా కోసుకునే నందివర్ధన్ కాదండి, చిన్నదన్నమాట. చిన్న బటన్ నందివర్ధన్ అంటారు కదా, అవన్నమాట. చిన్న పువ్వులు చూడ్డానికి అయితే చాలా బాగుంటాయండి, నక్షత్రాల్లో ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా కోసుకుందాం ఇప్పుడు. అలాగే మిద్దె పైన చాలా రకాలైన పువ్వులు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ పువ్వులన్నీ కూడా మనం కోసుకుందాం. ఓకే, ఇవి చూస్తున్నారండి, ఆకు సంపెంగి ఫ్లవర్స్ అన్నమాట. ఇవి కూడా చాలా బాగుంటాయండి అమ్మవారికి పెడితే. అలాగే ఏ ఫొటోస్ కైనా మనం పెట్టుకోవచ్చు. ఇవి చాలా చక్కనైన సువాసన అయితే వస్తాయి అన్నమాట. పచ్చి పువ్వులు అయితే ఇలా ఉంటాయి, పండిపోయినవి అయితే మట్టుకు ఇగోండి ఇలా ఉంటాయి అన్నమాట. చక్కగా ఉంటాయి అన్నమాట. పండిన పువ్వులు కూడా అంటే కొంచెం బాగా విడిచిపోయిన పువ్వులు అన్నమాట. మంచి సువాసన అండి విడిచిపోయిన తర్వాత. చాలా అంటే చాలా బాగుంటది. కొన్ని గ్రీన్ కలర్ లో ఉన్నవి కూడా తెంపుతున్నాను. ఇగోండి ఈ కలర్ లో ఉన్నవన్నమాట. ఇవి యాక్చువల్ గా విడిపోయి అవేంటంటే ఒక 3-4 days అయిపోయిన తర్వాత ఆ కలర్ అయితే మారుతుందండి. సో ఎందుకే ఇప్పుడు ఇవి కూడా తెంపేస్తాను అనమాట. ఇంకా పూజకే కాబట్టి అన్ని ఫొటోస్ కి మనకు పెట్టుకోవడానికి చాలా బాగుంటది. అలాగే మనకి ఇక్కడ సుగంధి ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి. ఇవి కూడా చాలా సువాసన వచ్చే ఫ్లవర్స్ అన్నమాట. ఇగోండి, వీటి కాడ కూడా చూసారా ఎంత పెద్దగా ఉందో. మంచి ఫ్రేగ్రెన్స్ అండి. ఇలాంటి మొక్కలు గాని మనం పెట్టుకుంటే గార్డెన్ లో చాలా అంటే చాలా బాగుంటది. ఎవరైనా వచ్చిన వాళ్ళకి కూడా మంచి ప్లెజెంట్ గా అనిపిస్తుంది అనమాట. ఈ మొక్కల దగ్గరకు వస్తే అంత సువాసన అనేది వస్తుంది అనమాట. చాలా బాగుంటది.
కొన్ని ఏంటంటే ఇలాంటివన్నీ కూడా మనకి ఇప్పుడు నవరాత్రులు కదండి, అమ్మవారికి అది పెట్టడానికని చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా నేను తెంపేస్తున్నాను, ఫ్లవర్స్ అన్ని కూడా. సువర్ణ గన్నేరులోని ఇది ఒక టైప్ అండి. ఇది ఈ ఫ్లవర్స్ బుషి టైప్ లో ఉంటది, అలాగే మనకి చెట్టు కూడా ఉంటది, పెద్ద వృక్షం అయితే అయిపోతుంది అనమాట. లేదు అనుకుంటే మనం బుషిగా పెంచుకోవాలన్నా ఇలా పెంచుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారండి పసుపు ఫ్లవర్స్, భలే ఉంది కదా, కలర్ కాంబినేషన్ భలే ఉంది. ఇగోండి చూస్తున్నారా, ఇక్కడ వచ్చేసి మనకి శ్రీలంక మల్లె అండి, చూస్తున్నారు కదా. ఇగోండి ఇవి కూడా మంచిగా సువాసన వచ్చే ఫ్లవర్స్ అన్నమాట. అయితే ఇవన్నీ నేను దేవుడికి పెడతాను కాబట్టి ఏవి కూడా నేను వాసన అయితే చూడట్లేదు, అన్ని కోసుకున్నట్టుగానే బుట్టలో వేసేసుకుంటున్నాను. ఇంకా మన గార్డెన్ లోని గులాబీలు అయితే ఉన్నాయండి, చాలా గులాబీలు అయితే ఉన్నాయన్నమాట. మొన్న కంపోస్ట్ అవి ఇచ్చాను కదా, ఇచ్చిన తర్వాత అయితే చాలా మంచిగా ఎదిగినాయి. ఇగోండి ఫ్లవర్స్, నిన్న మొన్న చూడాల్సింది ఫ్లవర్స్ అయితే భలే విరుచుకున్నాయి అన్నమాట. వచ్చిన వాళ్ళు ఎవరో ఒకరు కోసుకుంటా ఉంటారు, ఎదురుగుండా ఉంది కదండి ఈ మొక్క అయితే, సో ఎవరో ఒకరు కోసుకుంటా ఉంటారు అన్నమాట ఈ ఫ్లవర్స్. ఇంక ఇవైతే వదిలేస్తున్నాను. అలాగే మనకి ఇక్కడ బొగడబంతి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇవిని మన వైలెట్ కలర్ ఫ్లవర్స్ చక్కగా మాల కట్టుకుంటే బాగుంటది అనమాట. దసరా నవరాత్రుల్లోనే యాక్చువల్ గా పలానా రోజు పలానా ప్రసాదం చెయ్యాలి, అలాగే నవరాత్రుల్లోని ఈ ఫ్లవర్స్ అయితే అమ్మవారికి ఇష్టం అని అంటుంటారు కదండి. అలా కూడా మనం కొన్ని ఫ్లవర్స్ తో పూజలు చేసుకుంటాం అన్నమాట. దానికి సంబంధించిన వైట్ ఫ్లవర్స్ అవ్వచ్చు, రెడ్ కలర్ అవ్వచ్చు, మనకు తెలిసిందే కదండి, నవరాత్రులు అంటేనే మంచి విశిష్టత కలిగే పూజలు అన్నమాట మనకి. సో దాని అంతటికీ కూడా మనకు పని చేస్తాయి కదా ఫ్లవర్స్ అని అన్ని తెంపుతున్నాను. అలాగే ఇక్కడ చూస్తున్నారా జీనియా అండి, జీనియా కూడా చాలానే ఉన్నాయి. ఇవన్నీ కూడా కోస్తున్నాను. మనకి అమ్మవారికి సమర్పించుకున్న తర్వాత ఇవి విత్తనాలుగా కూడా మనం తీసేసుకోవచ్చు. ఇది రేకు, ఇది ముద్ద. మన సీడ్స్ అనుకుంటే ఇగోండి ఇలా అయిపోయినాయి కదా, ఈ ఫ్లవర్స్ నుంచి మనకి సీడ్స్ అయితే ఇలా వస్తాయి. తీస్తాను చూడండి ఒకసారి, బాగా ఎండిపోయిన ఫ్లవర్స్ నుంచి సీడ్స్ తీసుకుంటే ఇలా వస్తాయి. సీడ్ అనేది రెక్కకి చివరి భాగంలో ఉంటది, ఇది సీడ్. ఇదిగోండి సీడ్, ఓకేనా. కాకపోతే ఈ పువ్వు అనేది ఇంకా చాలా బాగా ఎండాలి, ఎండితే బాగుంటది. అలాగే ఇక్కడ ఒక రోజ్ కూడా ఉంది, ఇది తెంపేస్తున్నాను. ఇది సువర్ణ గన్నేరు టైప్ లోని ఒక ఫ్లవర్స్ అండి. చాలా రకాలైన ఫ్లవర్స్ అయితే మన మిద్దె తోటలో ఉన్నాయి, ఎందుకంటే మంచి పాలినేషన్ కి అయితే మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో అందుకే ఇప్పుడు ఇవన్నీ కూడా కోస్తున్నాను. ఎన్ని ఎక్కువ పువ్వులతో పూజ చేస్తే అంత ప్రశాంతంగా ఉంటది నాకైతే. మన మిద్దె మీద కోసుకున్న పువ్వులతో పూజ చేస్తే అదొక సాటిస్ఫాక్షన్ కదా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఏంటంటే గన్నేరండి. అది కూడా ఏంటంటే రెక్క, ఒంటి రెక్క గన్నేరు అన్నమాట. ఇవి కూడా తెంపేసుకుందాము. అలాగే ఇక్కడ చూడండి రోజెస్ అయితే గుత్తులు గుత్తులుగా బాగా కాస్తున్నాయి అన్నమాట. అయితే ఈ రోజెస్ అన్ని కూడా మనం కట్ చేసుకుందాము. కట్ చేసుకోవడానికి మనకి ఏంటంటే పూజకి పని చేస్తుంది, అలాగే మనం ప్రూనింగ్ చేసుకున్నట్టు కూడా ఉంటది. ఈ ఫ్లవర్ చూసారా ఎంత బాగుందో, కలర్ కాంబినేషన్ కూడా భలే ఉంది కదండి. ఫ్లవర్ అయితే సూపర్ గా ఉంది. అలాగే ఇది మొగ్గగా ఉంది, రేపు విడుతుంది. ఈ పైకి వెళ్ళిపోయింది కొమ్మ అయితే. ఇది బాగుంది ఫ్లవర్, అది ఎండిపోయింది ఇంకా. అలాగే ఇక్కడ ఒక ఫ్లవర్ అయితే ఉంది, చూస్తున్నారా. ఎప్పటికప్పుడు మనం రోజెస్ ని ఇలా కట్ చేసుకుంటూ ఉండాలి. కట్ చేసుకుంటే మనం చక్కగా మళ్ళీ అక్కడ కొత్త చిగురు వస్తుంది అనమాట, బాగుంటుంది. అలాగే మిగతా కూడా కట్ చేసుకుందాము. ఇంకా ఇక్కడ ఉన్నాయి ఒక 2 పువ్వులు. ఎడీనియం ఫ్లవర్స్ కూడా కోస్తున్నానండి.
ఇవి కూడా ప్రూన్ చేసేద్దాం ఇంకా అని చెప్పి ఫ్లవర్స్ అయితే తీసేస్తున్నాను. ఇంకా దగ్గర ప్రూన్ చేసుకుంటే మళ్ళీ మనకి చక్కగా బల్జ్ అవుతాయి అన్నమాట. మొగ్గలు అయితే ఉంచేస్తున్నాను, మిగతా ఫ్లవర్స్ అని కూడా కోస్తున్నాను. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అలాగే అక్కడ చూడండి బ్లాక్ కలర్ లోనే భలే ఉంది, చూస్తున్నారండి భలే కలర్ కదా. ఎడీనియం లోనే ఇది మంచి రేర్ పీస్ అని చెప్పొచ్చు, భలే ఉంది. ఇవి కూడా తెంపేస్తాను ఇప్పుడు. సో ఇక్కడ ఇంకా 4-5 ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం కోసుకుందాం. ఇక్కడ వచ్చేసి డబుల్ పెట్లండి, ఇది కూడా రేర్ పీస్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి ఫ్లవర్స్ అయితే. ఇవి కూడా కోసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి ముద్దగన్నేరండి. డార్క్ పింక్ లో భలే పూస్తాయి అన్నమాట పువ్వులు. రోజు వచ్చి చాలా మంది తెంపుకుంటారు అనమాట. బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ ఈ పువ్వులు అయితే తెంపేసుకుంటారు. అలాగే నాకేమన్నా పూజలు ఉంటే మటుకు నేను ఇవే కోసుకుంటాను. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవి పచ్చగన్నేరు అంటారు. ఇవి వచ్చేసి పాలకారే పువ్వులు అండి. ఇవి పువ్వులు తెంపుతా ఉంటే మనకి పాలు కారుతూ ఉంటాయి అనమాట. అలాగే పసుపు గన్నేరు కూడా అంటారు. గన్నేరులోని చాలా రకాలే ఉన్నాయన్నమాట. చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి ఫ్లవర్స్ అయితే. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కోసేసుకుందాం. ఇక్కడ వచ్చేసి మిరప మందారాలు అన్నమాట. ఇవి కూడా బాగుంటాయి. రెడ్ అయితే లేవండి, అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా ప్రూన్ చేశాను, మొక్క అనేది ఎదుగుతుంది. సో ఈ కలర్ అయితే చాలానే బాగుంటుంది కదా చూడడానికి. అయితే మిద్ది మీద పువ్వులు అయితే కోసేసామండి. చూస్తున్నారా ఎంత బాగుందో, కలర్ఫుల్ గా ఉంది కదా టేబుల్ అయితే. ఇవన్నీ కూడా పూజకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇందులో మనకి సువాసన వచ్చే పువ్వులు అయితే చాలానే ఉన్నాయి. సో అమ్మవారికి మరి ప్రీతికరమైన ఈ పువ్వులతోని పూజ అయితే చేసేసుకుంటాను. ఇంకా కొన్ని ఉన్నాయి కానీ కొన్ని తెంపానండి, మెయిన్వి. ఇంకా కొన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, ఇంకోటి కూడా షేర్ చేస్తాను. జీనియా చూడండి ఎంత బాగుందో, ఈ లెమన్ ఎల్లో కలర్ అన్నమాట. ఎంత బాగుంది కదా నిజంగా. ఇవి వచ్చేసి మనకి గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఉంటారు కదండి, వాళ్ళు పంపించారనమాట. ఎంత బాగున్నదో కలర్ అయితే. ఇది కూడా అన్నమాట జీనియా. ఇవి ఎంత బాగున్నాయో, ఈ ఒక్క కలర్. ఇంకా ఈ కలర్ ఏంటో తెలియదు కానీ ఇవైతే నాకు భలే పిచ్చి పిచ్చిగా నచ్చేసినాయి అన్నమాట. ఇందులో పెద్ద ఫ్లవర్స్ అయితే భలే ఉంటాయి కదా చూడడానికి. మీకు షేర్ చేద్దాం అని చెప్పి షేర్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది కదా. చిన్న సాపింగ్స్ ఇచ్చారనమాట. సో అవి ఎంత పెద్దవి అయితే చేశాను. అయితే ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మరి లైక్ చేసేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం మీతో షేర్ చేయాలనుకుంటున్నాను, గివ్ అవే అప్డేట్ కూడా ఇచ్చేస్తానండి. సో మనకి నవరాత్రులు కదండి, నవరాత్రి సందర్భంగా నేనైతే గివ్ అవే అప్డేట్ అనేది మీకు ఇస్తాను. వీడియోస్ అనేది రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే నాగార్జున గారు ఇచ్చిన సీడ్స్ నా దగ్గర ఉన్నాయి, నేను కలెక్ట్ చేసిన సీడ్స్ కూడా ఉన్నాయి. ఇంకొక వెరైటీ కోసమని నేను వెయిట్ చేస్తాను అనమాట. ఆ వెరైటీ కూడా వచ్చేస్తే నేను మీకు గివ్ అవే అనేది పెట్టేస్తాను. సో ఫ్రెండ్స్ అయితే అప్డేట్ అనేది చూస్తూ ఉండండి, వీడియోస్ అనేది రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి. మంచిగా కామెంట్స్ పెట్టండి. మీ కామెంట్స్ అన్ని కూడా నేను వీడియోలో షేర్ చేస్తాను. వీడియో ఎండింగ్ లోని మంచిగా ఏదైతే బాగుంది కామెంట్ అనుకుంటా ఆ కామెంట్ మటుకు తప్పకుండా షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్ అయితే మరి నేను ఇంకుంటాను, మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మరి నేనైతే సెలవు తీసుకుంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.